శరత్ కుమార్ గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు అని నేను అడగలేకపోతున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత. సో కొత్త లుక్తో కనిపించారు ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పైన. అండ్ స్మాల్ స్క్రీన్ పైన అయితే నాకు తెలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అయితే వెరీ రేర్ అనుకుంటాను. సో ఎన్టీవీతో మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ అండి, ఎన్టీవీ రావడం రియల్లీ హ్యాపీ టు బి. నేను రకంలో శరత్ కుమార్ గారు అంటే చెవిలో బ్లూటూత్తో, చేతిలో గన్తో, కళ్ళకి జోడుతో, డిఫరెంట్ మాడ్యులేషన్తో డైలాగ్ చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామనే ఒక ఉత్సాహంగా ఉన్నాం మేమైతే. సో ఏంటి ఆ కొత్త లుక్, ఏం చేయబోతున్నారు, మీరు ఏ రకం? నేనే రకం నాకే తెలియదండి. బేసికలీ కొత్త లుక్ అంటే అదన్నీ క్రెడిట్ గోస్ టు సుదర్శన్ గారండి, డైరెక్టర్ గారు. ఈ కథ నాకు వచ్చి చెప్పేటప్పుడు ఐ లైక్ ది మెసేజ్. అది అందరికీ అదే చెప్తున్నాను నేను. సోషల్ మెసేజ్ ఉన్నాయి కాబట్టి ఈ పిక్చర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ ఫీల్ దట్ ఐ షుడ్ బి దేర్ ఇన్ ద పిక్చర్. అంటే ఈ పిక్చర్లో ఈ క్యారెక్టర్ నేనే చేయాలి, శరత్ కుమార్ గారు చేస్తే బాగుంటుందని ఉంటే నేను చేస్తాను ఏ పిక్చర్నా కూడా. ఎందుకంటే యాజ్ ఇట్ ఇస్ ఐ మూవ్డ్ ఆన్ టు పాలిటిక్స్ యాజ్ ఇన్ పార్లమెంట్ అండ్ దెన్ ది అసెంబ్లీ, దెన్ మోర్ టైమ్ ఐ బిన్ స్పెండింగ్ ఇన్ పాలిటిక్స్. సో ఇప్పుడు ఏంటంటే ఒక 10-15 days యాక్ట్ చేద్దాం, 15 days, because technology is there, communication is improved, so you can be in one place and still do your politics. It's not a very big thing. Of course you have to be with the people. Adu chestunanandi. So when he came and told, narrated the subject, I like the social message in the subject. Idu ippudu unna younger generation ki relate avutundi. So I believe in telling something to the younger generation, because in 2025 the youngest population the entire world is going to be in our country. So the younger generation have to be really, I would say, the human resource that is going to be there. They should have I would say, a brain capital, and human brain should become human capital. So that means that messages have to be given to the youngsters. And adi ee picture lo a message undandi. Modern culture adapt chestam, because after the advent of software, I think we have advanced ourselves socially, and so the culture was going slowly. Now people are talking about moral policing, dressing patterns చెప్తున్నారు. ఇదన్నీ వచ్చింది ఎందుకంటే because there is an awareness of people to dress well and the adapting western culture అలాగ వచ్చింది కదా. సో అలాగ వచ్చేటప్పుడు ఈ పిక్చర్లో ఆ వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసిన యూత్కి ఏ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ ఇచ్చారు ఈ పిక్చర్లో. సో దట్ మెసేజ్ ఇస్ వెరీ వెరీ క్లియర్, లౌడ్ అండ్ క్లియర్. ఇలాగో రిలేషన్షిప్ ఎలాగ ఉండాలి, ఆ రిలేషన్షిప్లో గర్ల్ బాయ్ రిలేషన్షిప్లో గర్ల్ ఎంతవరకు ట్రస్ట్ చేయాలి, ట్రస్ట్ చేయడానికి ఏంటి క్రైటీరియా ఏంటి అని చెప్పారు. సో అది నచ్చింది నాకు. సో ఆ పిక్చర్ చేస్తున్నాను. సో హ్యూమన్ వాల్యూస్ చూపించబోతున్నారా దీంట్లో? అండ్ హ్యూమన్ వాల్యూస్ ఉందండి, ఎమోషనల్ అండ్ హ్యూమన్ వాల్యూస్. అంటే హ్యూమన్ వాల్యూస్ యూత్ కాబట్టి ఉందండి. బేసిక్లీ ది యంగర్ జనరేషన్ ఒక మెసేజ్ ఉంది. యంగర్ జనరేషన్ ఏం చేయాలి, లైక్ లక్ష్మణ్ రేఖ అంటారు కదా, ఈ లక్ష్మణ్ రేఖ దాటి వెళ్ళకూడదు అని they have decided. So that I think is very clearly told in this movie, and it's not basically ఏమో మెసేజ్ ఇవ్వకపోతున్నారని లేదండి. ఇది ఎంటర్టైన్మెంట్ ఫిలిం, ఎంటర్టైన్మెంట్ విత్ థ్రిల్లర్, ఇట్స్ యాక్షన్, ఎమోషన్, సాంగ్స్, కామెడీ, కమర్షియల్ మూవీ బట్ విత్ గుడ్ మెసేజ్. కమర్షియల్ మూవీ విత్ మెసేజ్ డెఫినెట్ డూ వెల్ అండి. డెఫినెట్ ఈ పిక్చర్ కూడా అది ఉంది. సో ఇంత గ్యాప్ తర్వాత ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు శరత్ కుమార్ గారు అని అంటే దెర్ షుడ్ బి సంథింగ్ అనేది మాకు అర్థమైపోయింది. ఆ సంథింగ్ ఏంటో చూద్దాం 17th 100% అండి. సో కొత్తగా వాయిస్ వినబడుతూ ఉంది. నేను ట్రైలర్ని 3-4 times విన్నాను. మీ డైలాగ్ వింటూ ఉంటే శరత్ కుమార్ గారి వాయిస్ ఎప్పుడు మేము తెలుగులో వినలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు వినడం. సో ఆ డబ్బింగ్ మీరే చెప్పుకోవడం అనేది ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది అనిపిస్తోంది. పెక్యులర్ వాయిస్ అంటే ఐడియా పెక్యులర్గా ఉందా, వాయిస్ బాగుందా? అండ్ చాలా బాగుంది, ఎప్పుడు విననేది కొత్తగా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఇట్స్ ఆల్వేస్ ఫర్ అన్ యాక్టర్ వెన్ యూ డబ్ ఇన్ యువర్ ఓన్ వాయిస్ ది పర్ఫార్మెన్స్ ఏమి ఇచ్చారో అది వస్తుందండి. లేకపోతే వెన్ యూ లుక్ అట్ సంబడి ఎల్స్ డబ్బింగ్ ఫర్ యూ, యూ డెఫినెట్లీ ఫీల్ ఇది బాగాలేదే, ఇది ఇంకా బెటర్గా నేను ఎక్స్ప్రెషన్ ఇలాగ ఇచ్చాను, మళ్ళీ డబ్బింగ్లో ఇలాగ చేశారే అని ఒక మాట వస్తుందండి. సో ఐ వాంటెడ్ టు డబ్ ఫర్ ద ఫిలిం. సో ఇప్పుడు ఏ పిక్చర్ చేసినా కూడా తెలుగులో చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, మలయాళం కూడా చేస్తున్నాను, అక్కడ కూడా నేను డబ్ చేస్తాను. సో ఇట్ టేక్ లిటిల్ మోర్ టైమ్ దెన్ తమిళ్ అండి, బట్ డబ్బింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ వై ఐమ్ డబ్బింగ్. సో సుదర్శన్ గారు ఆ ఛాన్స్ దీంట్లో ఇచ్చారు. నేను చెప్పాను ఇది నేను డబ్ చేస్తే ఈ పిక్చర్ చేశాను, లేకపోతే వద్దని చెప్పాను. ఫస్ట్ క్రైటీరియా అది, ఫస్ట్ సబ్జెక్టు అది నచ్చాలి,
దెన్ డబ్బింగ్ నేనే చేస్తానంటే నేను చేస్తానండి. అండ్ ఫైనల్గా మీరు వచ్చి లేదు సార్ టైం అయిపోయింది వేరే ఆర్టిస్ట్తో డబ్ చేస్తానంటే డెఫినెట్లీ దిస్ క్లాస్ విల్ బీ ఎఫెక్టెడ్ అండి, చూసుకోండి అని చెప్పాను. సో ఈ గేమ్ మీ ద ఆపర్చునిటీ డబ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెల్. ఐ డిడ్ మై బెస్ట్. I wouldn't say I'm 100%, but there are so many artists who come and dub in Tamil. Like Mamuka is also dubbing. But you will make a Malayalam accent is there in his Tamil. Yes. So that will be there. See, you have to forget that and look at the character. So alaga we have got under even Rajini garu Tamil, little bit of Kannada pronunciation will be there even today. Yes. But you accept it. So alaga here he has made near perfection chesar Sudarshan garu. So every day, he was telling me, sir, one more chesam. Even if it was 15 times, 20 times, I did it because I wanted perfection. అది వచ్చిందండి. The audience like it, definitely I'll be happy about it. నాకు బాగా నచ్చింది అది. ఆప్షన్స్ లేనప్పుడు అంటే ఒకలాంటి మాడ్యులేషన్తో చెప్పారు. అది అన్నీ అలా స్ట్రెస్ చేస్తూ అన్నీ మూసి కూర్చోవాలి అని చెప్పారు. ఒక్కసారి అది చెప్తారా మా కోసం? ఆప్షన్స్ లేనప్పుడు అన్నీ మూసుకొని చేయాలి. థ్యాంక్ యూ అండి. ఓకే, సో సుదర్శన్ గారు ఆయన గురించి, ఆయన మేకింగ్ స్టైల్ గురించి ఎలా అనిపించింది వర్కింగ్? అది ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ లాగా తెలియదు, because he is very clear in what he wanted to do. I've been telling in many of the interviews that I've been giving. The very first day when I looked at him, I knew he knows his job. So I had confidence that he would handle this script. And the script is a very important script, and the important script elaga potundi, elaga travel avutunnaru, idi elaga ee katha cheppinattu untunda leda danni chuste definite. The very first day when he started saying action, I knew he knew the job and he's going to do well. Till the end I felt the same. And he's very clear and very sure what he wants to do, and is I think a task master, and he wants this to be done, he wants it to be done, and he knows what he wants to do. So I really liked about Sudarshan. ఓకే, అసలు నేను మిమ్మల్ని చూడగానే చాలా అడగాలి అని ప్రిపేర్ అయ్యానండి బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ. బట్ చూడగానే ఇవన్నీ తర్వాత అడగాలి, ఒకటి మాత్రం మేజర్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అడగాలి అనుకున్నాను. బట్ మిమ్మల్ని చూసాక నేను మర్చిపోయాను. అదేంటి అంటే శరత్ కుమార్ గారి ఫిట్నెస్ మంత్ర ఏంటి? అట్ దిస్ ఏజ్ ఆ యంగ్ లుక్స్ ఎలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు? అది ఫస్ట్ దేవర్ అండి, సెకండ్ ఇస్ మై జీన్, అండ్ దెన్ మై ఫాదర్. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఐ వుడ్ సే ఇన్ తమిళ్లో ఒక ప్రావర్బ్ ఉందండి, అలోక్ మీరునాలు అమృతం విషయం అంటారు. తెలుగులో ఏం చెప్తారంటే ఆలస్యం అమృతం విషయం అయిపోతుంది అంటారు. అదే దట్ ఈస్ మై తారక మంత్ర అండి. దెన్ ఫర్ మీ బేసిక్లీ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ హెల్త్. సో ఐ మెయింటైన్ దట్ ఇన్ మై లైఫ్, అండ్ ఫర్ మీ ఇఫ్ దర్ వన్ హ్యాబిట్ ఉందంటే అది హ్యాబిట్ ఇస్ ఎక్సర్సైజింగ్. సో అండ్ ఈటింగ్ ఆన్ టైమ్, ఫస్ట్ ఈటింగ్ ఆన్ టైమ్, ఎక్సర్సైజ్, అండ్ దట్ ఈస్ వన్ థింగ్, అండ్ నో బ్యాడ్ హ్యాబిట్స్. సో ఇదే మంత్రం, వేరే మంత్రం ఏముంది దీంట్లో? అండ్ ఇంకొకటి రాధికా మంత్రం. రాధికా మంత్రం ఎక్సర్సైజ్కి దానికి ఏం సంబంధం లేదు. ఎక్సర్సైజ్ కాదు, ఈటింగ్ ఆన్ టైమ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్. షీ టెల్స్ మీ ఈటింగ్ ఆన్ టైమ్, అదే చెప్తారండి. మరి మన ఈట్ వీ హ్యావ్ టు గో అండ్ ఈట్ కదా. షీ కెన్ ఓన్లీ టెల్ మీ టు ఈట్ ఆన్ టైమ్, బట్ అదర్ ఈట్ ఆన్ టైమ్ ఇస్ వన్ థింగ్. ఓకే, సో క్లియర్, అది మాత్రం మీ మంత్రం. సో ఇప్పుడు వచ్చేటువంటి డైరెక్టర్స్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూస్తున్నప్పుడు మీలోన ఉన్న ఒక డైరెక్టర్ బయటికి వచ్చి అంటే దాన్ని ఏ రకంగా చూస్తూ ఉంటారు? అక్కడ జరుగుతూ ఉన్న ఒక సీన్ కానివ్వండి, ఆ షూటింగ్ మొత్తాన్ని ఎలా చూస్తూ ఉంటారు? ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ అండి, బట్ ది న్యూ వేవ్ డైరెక్టర్స్ they're very sure అండి. because we may not understand. If you start thinking I've done with such big directors, నేను యాక్ట్ చేశాను, మళ్ళీ ఈయన డైరెక్షన్లో మీరు ఈయన ఇలాగ చెప్తున్నారు, ఇది ఎలాగ వస్తుంది, I don't normally question the director అండి. Because when you have the confidence, when you accepted to do a film, when he narrates a story, ఈయన చేస్తారు అని కాన్ఫిడెంట్ వచ్చేటప్పుడు చేస్తారు కదా. సో దెన్ when he starts directing, when he know he can do a good job, then I think it is better to leave it to him. It is like going to operation theatre and leaving to the doctor to save your life. The confidence రావాలి. If you don't have confidence, you won't even go to the operation theatre. So that confidence you should have with every director that you work with. For me, every movie that I do, even after completing 140 films, if you ask Sudarshan, he would tell me, I would have behaved like a new star, new actor going into the set for the first time in my life. So I go with the director, and what he wants me to do, I will do. Okay. So Sairam Shankar, అతను ఏంటో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు, పరుగు ఆపితే ప్రాణం పోతుంది అంటున్నాడు. Because he understood the basic meaning of life. Life is full of challenges, life is full of risk. You have to accept it. So he keeps on running towards one challenge in his life.
in the movie is to get his girl. So he's done a wonderful job, whatever scenes I've done with him. And dedication, because if you tell any hero, basically, initially he has to be really fit to do this character. Fit ante, the number of times he has been made to run, it's a running character. He's continuously running in the film. And that itself needs a lot of energy and dedication. He could have always said, sir, please, enough is enough, I cannot keep on running and chapel. But he has not done that. So he has given his whole heart and soul in the film. And the film needed his fitness, the film needed his running, film needed him to go towards his goal in life. And ఖచ్చితంగా చేశారండి. Very happy that Sai is getting another film which is going to be a big hit. కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్దాం శరత్ కుమార్ గారు. రియల్ లైఫ్లో చాలా క్యారెక్టర్స్ మీరు పోర్ట్రేట్ చేశారు అండ్ రియల్ లైఫ్కి వచ్చేసరికి కూడా బోలెడ్ అంటే చాలా రంగాలు కూడా మీరు వర్క్ చేశారు. ఒక జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి అలా ఆ ప్రస్థానం కొనసాగి ఈరోజు మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సో వన్స్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఎలా అనిపిస్తుంది మీ కెరియర్ అంతాను? Sometimes I think whether I would have been an actor because BSc Mathematics చదివానండి. After BSc Mathematics, first job that was given was delivering newspapers in shops and houses, so 500 rupees. So after being a graduate, pani enduku cheyali ani, I never even thought. That was the first challenge that was given to me. I went to Bangalore and I used to go on the cycle at around 4:35 in Bangalore. Those days were really cold. I used to go deliver newspapers in shops, newspaper in houses. So that was my job. So from there to rise to an actor, to rise to a politician, to go to parliament, go to the assembly and meet the people. And the basic thing I would say is efforts, hard work, dedication and discipline, which was there in my life, has brought me so far. So I would credit it to my dad who taught me all this, my mother who has brought me up in the right manner, and respecting people is another thing. And all these things has sustained what I am even today at my age of 26. God. This I didn't know. Actually, ante papers distribute. Yes, I was distributing papers. I was a cycle boy, going on a cycle, distributing papers. And then I was a journalist. I took up the job. I asked the office, said in my spare time, can I start reporting from Bangalore, Adigano? Yes, please do, Annaru. Then I started reporting. Then I started selling space for the newspaper. I was in the advertisement department. So if you ask me anything about the printing side or the marketing of a newspaper, I would know about it. Okay. So reporter-ga అంటే ఎలాంటి ఏమైనా అచీవ్మెంట్స్ ఏమైనా చేశారా? ఆ టైంలో అచీవ్మెంట్స్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే మచ్ బికాస్ దట్ వాస్ కమ్యూనికేషన్ వాస్ వెరీ వెరీ స్లో దట్ టైమ్. ఐ టు గో టు పోస్ట్ ఆఫీస్, ట్రంక్ కాల్ బుక్ చేసి చెన్నైకి చెప్పాలండి. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ మొబైల్ వాజ్ దేర్, యూ కెన్ టేక్ అ పిక్చర్, వీడియో అప్లోడ్ చేయవచ్చు, అదన్నీ లేదు. సో గో టు ద పోస్ట్ ఆఫీస్, వెయిట్ దేర్, బుక్ అ కాల్, దెన్ వెయిట్ అండ్ టెల్ ది ఆఫీస్ దట్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్. అలాగున్న పీరియడ్ 1977. So don't start calculating my age. So so that part of it. And Karthikeyan was a CBI director, ex-CBI director, was actually Assistant Commissioner of Police and appudu. So I used to go with him for raids and things like that. So I understood what journalism was. And what I felt about journalism is write the facts. Do not exaggerate. Do not try to get the TRP rating as they call it today. Sensationalization I never liked. What is the fact I will write. That's what I believe in. So still I believe in the same thing. And every field, whatever I did, and I liked it. And నేను ఏం చేశాను అది లైక్ చేశాను. జర్నలిజం సెల్లింగ్ స్పేస్ ఇట్ వెరీ డిఫికల్ట్ అండి. కొత్త న్యూస్ పేపర్కి అడ్వర్టైజ్మెంట్ కొనాలంటే యూ హెవ్ టు ఎక్స్ప్లెయిన్ ది లాస్ట్ విత్ ఏబీసీ రేటింగ్. అది ఏ రేటింగ్ లేదు ఆ పేపర్కి, వచ్చి లేదు సరే పిక్చరు పైకి వచ్చేస్తుంది, మంచి పేపరు, అలా ఇలా అని చెప్పి ఎలాగైనా కన్విన్స్ చేసి selling space. It was a very difficult job, but I did it with thing. When I went, the paper was selling 150 copies. When I left after 7 years from Bangalore, it was selling about 12,000 copies. Oh God. మీరు చాలా సార్లు చెప్పారు, అంటే ఒక పొలిటీషియన్గా ఉన్నా, ఒక యాక్టర్గా ఉన్నా, ఒక డైరెక్టర్గా ఉన్నా, జర్నలిస్ట్ ఇంకా నాలో ఉన్నాడు, నాకు జర్నలిస్ట్గా ఉండడమే ఇష్టం అని చెప్పారు. ఐ రైట్? Yes. ఎందుకు మీకు అంత ఎక్కువ ఇష్టం జర్నలిజం, ఆ ప్రొఫెషన్ అంటే? It makes you learn a lot. Basically informative. Information unali. You should be well versed in whatever you are doing, and because మీరు ఎవరైనా మీట్ అయితే you have to know what you're going to ask. You should know the subject yourself.
So if you have to know the subject you have to do some research. Like you said, you researched on me. So this is very important. Asking sensible questions is the right question, and not hitting them below the belt. Should not deviate from the subject and try to talk about the personal life, and that is to be left alone. See, all these things is what I believe in journalism. Everybody has got their own personal thing, but do not bring that to light. Try to bring what they are doing. If you are an actor, I should ask about your profession. I can criticize you about the movie that you have acted is really bad. I can tell him, yes, sorry, Roja garu, your picture bad ani cheppochu. But don't go more than that. You are seen here, you are seen there, other than you. What is important to that relevant thing you can do. That is journalism, and still the journalistic tendency makes me read a lot. Voracious reader, so I learn a lot. The things that I know, I keep on Googling. Today, of course, it's Media become easier. Voice. And even, I did Media Voice, and it was a very interesting magazine. I interviewed a Prime Minister. I was spent about almost 2.5 hours with him in Gujarat when he was the Chief Minister. And lovable memories that I have of the interview that I had with Modi ji. And that gave me a lot of insight to administration of a person in Gujarat. And now, of course, being the Prime Minister, I've not had the opportunity to meet him, even though I know him well. He would also say, Sarath Kumar ji, Vanakkam. So to that extent, I know Modi ji, but I've not had the opportunity to meet him because he became very busy. Of course, I cannot be going and meeting him now because he's a very busy person. He's doing his own stuff. So journalism, one thing where you keep on learning. Like in life also, you keep on learning. Every day is a learning process. Yes. So ade journalism ante manchi ishtam andi. సో మీడియా వాయిస్కి అంటే ఎంత టైం మీ ఇంత బిజీ లైఫ్లో దానికోసం టైం కేటాయించడం అనేది ఎప్పుడైనా? అప్పుడు ఒక టైం వచ్చిందండి, ఎందుకంటే ఏం చేయాలని నాకే తెలియదు. నేను పాలిటిక్స్ వచ్చాను, మళ్ళీ సినిమా లేదని కొంచెం బ్యాక్ స్టేజ్ పెట్టాను. వీక్లీ మ్యాగజైన్. ఇట్ వాజ్ అ మంత్లీ మ్యాగజైన్. మంత్లీ మ్యాగజైన్, రైట్. సో దెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ ఫార్ట్నైట్లీ అండి. అచ్చా. సో దెన్ వీ థాట్ ద న్యూస్ పేపర్స్ ఎవ్రీ డే టు డే న్యూస్ పేపర్లో ఛానల్లో అన్నీ వచ్చేస్తుంది. సో దెన్ దట్ హోల్ వీక్ or the whole 15 days time, these news are going to be repetitive to the audience. So slowly, even though I gave quality, I spoke about many of the, I sent the magazine to Delhi, all the parliament members had my magazine. So I created a quality new magazine, but today's world, the print media is very difficult to run, because channels because people are watching, they are very fast life, they want to know immediately what is happening in life. So I don't think they'll have the time to take and read. The reading habits have come down, unless you take a Kindle and start reading. So that's okay. Or you Google and watch. Even my son says, Daddy, why should I learn history? ఎందుకంటే నేను చంద్రగుప్త మౌర్య ఏం చేశారంటే గూగుల్ చేసి వచ్చేస్తుంది డాడీ, ఎందుకు అది చదవాలని అడుగుతున్నా. కరెక్ట్. సో కమ్యూనికేషన్ ఉంటే చాలు. ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో టు స్కూల్ టు లెర్న్ అబౌట్ హిస్టరీ అండ్ జాగ్రఫీ. లేదా యూ కెన్ ఆల్ నో హియర్. కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు. So that is my way of thinking, but I wouldn't recommend to people saying don't study, but this is what I think about. సంధ్యా మారుతం బుక్ కూడా రాశారు మీరు, దాని గురించి చెప్తారు? సంధ్యా మారుతం బుక్. సంధ్యా మారుతం టైటిల్. సంధ్యా మారుతం. Is it not written by you, that book? It's a book. సంధ్యా మారుతం లేదా టైటిల్? No. ఎక్కడ వచ్చింది అది? It's in Wikipedia. సంధ్యా మారుతం. సంధ్యా మారుతం. సండ మారుతం పిక్చర్ వచ్చింది. సండ మారుతం నేను కథ చెప్పాను. సండే మారుతం. సండ మారుతం. సండ మారుతం. వెరీ బిగ్ స్టార్మ్. ఓకే ఓకే ఫైన్. అది వదిలేది. అది బుక్ అండి మీరు రాసింది? అది కాదా, అది ఇట్స్ ఏ ఫిల్మ్. ఓకే దెన్ దట్ స్టోరీ వాస్ మైన్. స్టోరీ ఇస్ యువర్స్. యా, సండ మారుతం. ఓకే ఫైన్. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. ఓకే. సో జర్నలిస్ట్గా ఉంటూ యాక్టర్గా ఎలా టర్న్ అయ్యారు? అండ్ దట్ టు ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో చేశారు, సమాజంలో. ఈజీగా రాలేదండి. ఆఫ్టర్ బీయింగ్ after I came back from Bangalore, that's where I worked. When I came back to Chennai, I didn't know what to do, so I started a travel agency. So travel agency, I had a Flights and Travel Corporation. Then that's where I met a lot of film personalities. Okay. They came to book tickets in my travel agency, so I came to know them, and that is how I knew late lyricist Kannadasan's son came to me, and then I started. So whatever little money I made in Bangalore, adi pettu nenu produce chesanu first picture andi. With Karthik tho picture produce chesanu, Consumptive Neramini. So manchi picture adi chaala baga aadindi. 75 days poyindi. Then tarvata Mr. Karthik ani Raiders of the Lost Ark lanti oka picture cheyalani chepparu. So whatever money I made in the first movie, I lost everything.
So I almost came to roads, I would say, really, literally. I was broke and I didn't know what to do in my life. So that's when I started thinking that one of the makeup and chief makeup man called Raju, ఆయన విజయకాంత్కి ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. సో సార్ ఇది ప్రొడ్యూసరు 2 పిక్చర్ చేశారు, హీ లుక్స్ గుడ్, సో విలన్గా ఈ పులనుసాన్ని పిక్చర్లో పెట్టాం సార్ అని చెప్పారు. సో దాట్ ఈస్ హౌ ఐ వెంట్ టు విజయకాంత్ ఆఫీస్. ఐ డెడ్ పులనుసార్ని విచ్ కేమ్ అస్ డబ్డ్ ఫిల్మ్ అస్ పోలీస్ అధికారిని ఇక్కడికి వచ్చింది, పెద్ద హిట్ అయింది. సో దెన్ ఇట్ ఇస్ హిస్టరీ అండి. దెన్ ఐ డెడ్ అబౌట్ 36-37 పిక్చర్స్ అస్ విలన్. దెన్ ఐ కన్వర్టెడ్ మైసెల్ఫ్ టు హీరో. ఎందుకు ఫస్ట్ ఎక్కువగా విలన్ గానే అలా కంటిన్యూ అదే అయిపోయింది? వచ్చిందండి, విలన్ గా క్యారెక్టర్ ఏ ఇచ్చారు, ఏ క్యారెక్టర్ వచ్చిందో అది చేశాను. సో దట్ ఈస్ వాట్ అన్ యాక్టర్ షుడ్ బి. ఫస్ట్ యూ షుడ్ అట్లీస్ట్ డూ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే, షుడ్ స్టార్ట్ యాక్టింగ్ అండ్ దెన్ గో టువర్డ్స్ యువర్ గోల్. సో ఐ వాజ్ లక్కీ టు బికమ్ అ హీరో లేటర్. ఓకే, అప్పట్లోనే మల్టీ స్టారర్ మూవీస్ కూడా చేశారు. రజనీకాంత్ గారితో చేశారు, ఇక్కడ చిరంజీవి గారితో కూడా చేశారు. చిరంజీవి గారితో ఎక్కువ పిక్చర్ చేశానండి. స్టూవర్ట్పురం పోలీస్ చేశాను, స్టేషన్, తర్వాత గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ లీడర్. చేశాను. గ్యాంగ్ లీడర్ గేమ్ మీ వెరీ బిగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇయరండి. గ్యాంగ్ లీడర్ అంటే ఒక డైలాగ్ ఇప్పుడు కూడా నాకు గుర్తుందండి. దట్ ఈస్ అస్ ఎ కలెక్టర్ చిరంజీవి గారి ఇంటికి వచ్చేసారండి. ఐ మ్యారీడ్ టు సుమలత గారు దాని పిక్చర్లో. దెన్ ఐ వెంట్ టు ద థియేటర్ టు వాచ్ ద ఫిల్మ్. దట్స్ ఓకే, స్మాల్ డైలాగ్ అది. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ ది మెగాస్టార్ దట్ చిరంజీవి ఇస్. సో నౌ యాజ్ అ బ్రదర్ వాట్ ఈస్ హీ గోయింగ్ టు సే, అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు ఆ డైలాగ్ వచ్చింది. సుమలత గారు వచ్చి నాకు కంప్లైంట్ చేశారు, మా బ్రదర్ మురళీ కృష్ణ గారా లేదు మురళీమోహన్ గారు. సో దట్ పిక్చర్ షీ వుడ్ టెల్ రిమూవ్ ఫ్రమ్ ద హాల్ అని చెప్తారు. అది గొడవ అయిపోతుంది. చిరంజీవి గారు సుమలత గారు గొడవ అయినప్పుడు నేను వచ్చేస్తాను సీన్లో. దెన్ షీల్ కంప్లైంట్ హిమ్. ఐ సెడ్ ఐల్ గివ్ హర్ అ స్లాప్, ఐ థింక్, ఐ డోంట్ నో. యూజువల్లీ ఐ డోంట్ ట్రై టు డూ దాట్. ఐ విల్ సే ఐ థింక్ నువ్వు నా భార్య మాత్రమే, వీళ్ళందరూ నా ప్రాణాన్ని, అంతా చెప్పట్లు థియేటర్లో. Because they felt that if I opposed Chiranjeevi, they would have cursed me. But I supported Chiranjeevi in that scene. That was one thing. Then after Gang Leader, I told Chiranjeevi garu నాకు నెక్స్ట్ పిక్చర్ కూడా చేయాలండి మీతోని. చిరంజీవి గారు చెప్పారు, రే నువ్వు హీరో అయిపోతావురా అని చెప్పారు. అది అయిపోయిందండి. స్టూవర్ట్పురంలో విలన్ గా చేశానండి. వెరీ టఫ్ రోల్ అండ్ వెరీ నైస్. ఎండమూరి వీరన్నారావు డైరెక్ట్ చేశారు. గుడ్ ఫిలిం, బట్ ఆఫ్ కోర్స్ డిడ్ంట్ డూ కమర్షియలీ వెరీ వెల్ అండి. ఇప్పుడు కూడా మెగా 151 మూవీలో శరత్ కుమార్ గారు చిరంజీవి గారు కలిసి యాక్ట్ చేయబోతున్నారు అని ఒక న్యూస్. ఐ బి వెరీ హ్యాపీ టు డూ అండి. చిరంజీవి గారు ఆల్సో చెప్పాను. యాక్చువల్లీ ఖైదీ 150లో కూడా చేయాలనిసింది. సో బట్ దర్ ఇస్ నో సూటబుల్ క్యారెక్టర్ అండి. బికాస్ ఐ వాంటెడ్ టు బీ ఈవెన్ ఇఫ్ ఐ డూ దట్ 150th ఫిల్మ్, ఐ వాంటెడ్ టు బి చిరు గారు, బికాస్ చిరు గారు ఇస్ వెరీ క్లోజ్ టు మీ. సో ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ అండ్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. Even times of trouble, I approached him and he's been very, very kind to me. And I can never forget the day when I came and asked him to do a film for me. He readily accepted to do a film. And then, of course, it was history because I became an actor myself because he told me after Gang Leader that I'll become a hero. ఓకే, నాకు బాగా గుర్తు శరత్ కుమార్ గారు అంటే సూర్య IPS మూవీలో అనుకుంటా, నేను చిన్నప్పుడు చూసాను అది. అంటే ఇసుకలోంచి ఒక్కటేసారి ఇలా లేస్తారు పైకి, అండ్ ఆ టైర్ మార్చడానికి జాకీ లేకపోతే దాన్ని ఇలా కార్ని లేపేసి ఇలా తొడ మీద పెట్టేసుకొని మండే సూర్యుడు. అది సూర్య IPS, అది కోదండరామరెడ్డి గారు పిక్చర్, వెంకటేష్ గారు మండే సూర్యుడు. రైట్ మండే సూర్యుడు, సూర్య కన్ఫ్యూషన్. సో అది నాకు ఇంకా గుర్తు, అలా వచ్చేసే సీన్స్ చూస్తూ ఉంటాయి. అంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, సేమ్. ఇంకా ట్రిమ్ అయిపోయాను. ట్రూ, యాక్సెప్టెడ్. సో ఆ మూవీలో మెమరీస్ ఏమైనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అండి. ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్ అంటే సూర్యన్, మండే సూర్యుడు. బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సూర్యవంశం. దాని తర్వాత అండి అప్పుడు మహేష్ భట్ గారు నన్ను మీట్ అయ్యారు. బికాస్ ఫస్ట్ ఫ్లోర్లో మేము చూసిన షూటింగ్లో ఉండే వాళ్ళని, గ్రౌండ్ ఫ్లోర్లో మహేష్ భట్ ఏమో హిందీ పిక్చర్ చేసిన వాళ్ళని. సో మహేష్ భట్ గారు చెప్పారు, బికాస్ ఎవ్రీబడి హడ్ సీన్ దట్ ఫిల్మ్ సూర్యన్. సో ఈ టోల్డ్ మీ శరత్, యువర్ స్క్రీన్ పర్సన్ ఇస్ సో హ్యూజ్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పారు. So that is how Monday Surya has elevated me to a star. And thanks to Pavitran, thanks to Shankar, he was associate then, and Venkatesh was also assistant director in the film. So these three combinations, then Shankar did Gentleman, then he travelled, I did I Love India and travelled another way. శంకర్ జెంటిల్మెన్ అంటే నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుందండి. ఫస్ట్ జెంటిల్మెన్ మీరే చేయాలట కదా? అన్ని రీసెర్చ్ చేశారా? మీరు నో చెప్పిన తర్వాత నో చెప్పలేదండి. అది I would say it is a little unfortunate between both of us that we should have done the film, because I told Kunjaman garu, sir, Shankar bright director vastunaru sir, we'll do a film with him అని చెప్పాను. And then Kunjaman garu చెప్పారు, okay కథ వింటామన్నారు. Then he told us, narrated a subject to Kunjaman garu
అండ్ దట్ వాస్ జెంటిల్మెన్ అండి. సో జెంటిల్మెన్ ఐ వాంటెడ్ టు డూ జెంటిల్మెన్, అండ్ దెన్ ఫోటోషూట్ కూడా ఫినిష్ అయిపోయిందండి. 4 days ఫోటోషూట్ అయిపోయింది. నా దట్ టైం పవిత్రన్ గారు అండ్ కొంచెం మోహన్ ఫెల్ అవుట్. సో పవిత్రన్ కేమంటోని మీ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ ఐ లవ్ ఇండియా చేయాలని చెప్పారండి. సో సేమ్ టైం July 14 నా బర్త్డే. సో July 14కి ఐ లవ్ ఇండియా రిలీజ్ అవ్వాలని చెప్పారు. శంకర్ గారు July 14 జెంటిల్మెన్ రిలీజ్ అవ్వాలని చెప్పారు. శంకర్ గారు మీస తీయాలన్నారు, పవిత్రన్ గారు మీస పెట్టాలన్నారు. అండ్ దెన్ కుంజమోహన్ సెడ్ యూ షుడ్ డూ దిస్ ఫిల్మ్ ఫస్ట్ అని చెప్పారు. పవిత్రన్ గారు నాకు ఈ పిక్చర్ ఫస్ట్ రిలీజ్ అవ్వాలన్నారు. ఈ గొడవలో మధ్యలో నేను ఉండేవాళ్ళని. I didn't know how to decide because for me Pavitran is also important, the producer is also important, and Shankar, I felt Shankar will become somebody big, and I told Kunjumohan that Shankar can do this film, and somehow it was unfortunate that Shankar couldn't do the film with me. And see, I would say God writes his own scripts, and so if Shankar had to become a very big director, anyway nobody can prevent him, and neither if I had done the movie, I would have done the movie, Shankar would have still been the great. So the only thing is, if I had acted in Gentleman, what would have happened? But at the same time, I Love India was a big hit also. I would have traveled in a bigger. So that is one place where I still feel. Then తర్వాత after long time Shankar నేను మీట్ అయ్యి ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ డిలే అయిపోయింది. సో వీ హ్యాడ్ అబౌట్ 45 minutes. సో అప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జెంటిల్మెన్. ఈ సార్ నో శరత్ గారు మీరు డెఫినెట్లీ డూ ఫిల్మ్, స్క్రిప్ట్ రాలేదు, మంచి స్క్రిప్ట్ వస్తే మీతో ఒక పిక్చర్ చేయాలని చెప్పారు. దీని తర్వాత ఐ పిక్చర్లో శరత్ కుమార్గా యాక్ట్ చేయాను నేను చేశాను. I had to give an award to Vikram. He said, Sharath sir, please you have to come and give it అని చెప్పి దాంట్లో క్యారెక్టర్ చేశాను. ఓకే, సో ఇన్ని ఇయర్స్ తర్వాత శంకర్ గారు డైరెక్షన్లో అలా కనిపించారు. శరత్ కుమార్గా వచ్చాను పిక్చర్లో. దట్స్ గ్రేట్. 1974లో మిస్టర్ మద్రాస్. 1974 74 69 70 and 74 కరెక్ట్. 74 మిస్టర్ మద్రాస్గా యూనివర్సిటీ. అలా అయిన తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందండి? అంటే ఇప్పుడు ఒక ఎక్కడో చిన్న డిస్టిక్లో ఏదైనా జరిగితే ఒక బ్యూటీ కాంటెస్ట్ అలాంటిది వెంటనే వచ్చేస్తాయి, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. కానీ మీకు ఎందుకు అంత గ్యాప్ వచ్చిందంటారు? వెంటనే లాగేసుకొని వెళ్ళిపోవాలి, ఎవరో నాకు దొరికేసాడు. లేదు, మై ఫాదర్ వాజ్ నాట్ ఫర్ మూవీస్. హీ వాంటెడ్ మీ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్ అండి. సో ఐ వాజ్ గోయింగ్ టు ఐఎస్ కాలేజ్ ఫర్ ట్రైనింగ్ ఫర్ రైటింగ్ IAS ఎగ్జామ్ అండి. సో హీ డి నాట్ లైక్ మీ బీయింగ్ అన్ యాక్టర్. So I was just waiting, and then it slowly happened. Okay. Actor అయిన తర్వాత ఏమన్నారు? He liked it, and the last movie he saw was Monday Suryan picture చూసారు. Then afterwards he was gone, and he appreciated me. He said, well, you have taken a path and you have succeeded in it, and I'm happy that you have been an actor. So I proved that what I wanted to do, he accepted it. And the very first movie నేను ప్రొడ్యూస్ చేసిన కన్సూమ్డ్ నేరంలో నేను పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశాను. So what he wanted me to become, I satisfied him in the first movie అండి. ఓకే, మీకు ఏ క్యారెక్టర్స్ ఎక్కువగా అంటే మీరు చూసుకున్నప్పుడు ఎస్ ఇది నాకు బాగా నచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది? అలాగే ఏం లేదండి. వాట్ హస్ హ్యాపెండ్ ఇస్ బేసిక్లీ ఐ గాట్ ఇన్ టు మోడ్ ఆఫ్ డూయింగ్ లాట్ ఆఫ్ విలేజ్ సబ్జెక్ట్స్ అండి. నాటమై, సూర్యవంశం, పెరిగొండ పండుగ, కట్టబొమ్మన్ అని అన్ని ధోతి అట్లా డ్రెస్సెస్లో నేను చేసిన పిక్చర్ అని పెద్ద హిట్ అయిపోయింది. నడుపు కాగా ఏ పిక్చర్ చెప్పినా కూడా. సో ఐ థింక్ ఫ్రమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద మోల్డ్ సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ సో ఫిక్స్డ్ విత్ సర్టన్ థింగ్. సో ఈ హీరోకి ఈ ఇమేజ్ ఉంటుందని ఇమేజ్లో లాక్ అయిపోయాను. దెన్ వెన్ ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ దట్ డోంట్ డూ వెల్, దెన్ అగైన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ దిస్. సో దట్ కన్ఫ్యూషన్ వచ్చింది. సో దట్ ఈస్ హౌ ఐ ట్రావెల్డ్ ఇన్ మై లైఫ్. తెలుగు ఆడియన్స్ కూడా మిమ్మల్ని బాగా ఓన్ చేసుకున్నారు కదండి, ఎందుకని ఎక్కువగా తెలుగు మూవీస్లో చేయలేదంటే బికాస్ ఆఫ్టర్ ఐ బికమ్ ఐ హీరో ఇక్కడ బేసిక్లీ there are so many heroes here, so they will not put Sarath Kumar as a hero and make films for competition ఎక్కువగా ఉంది. Competition కాదు, but then there are so many people here itself, so why should I promote another hero from some other language? It only happens in Tamil Nadu, it doesn't happen elsewhere. I'm not talking politics. Basically when there are about local heroes here, so the producers will also have to support them here. Why should you bring like how Trump is doing now? See, I'm not going with Trump, but what I'm saying is sometimes you start feeling the son of a soil should be given more opportunity, and that way I don't feel hurt that nobody made me, I could have done better films in Telugu, atla em ledandi. So there are producers who want to do a film with me, but then somehow it didn't happen. Then I was busy with my Tamil films, and so concentration akkada ekku ayipoyindandi. సో యూ వర్క్ ఫర్ తెలుగు, తమిళ్, కన్నడ మూవీస్ కదండి. అంటే ఈ తెలుగు అండ్ తమిళ్ ఇండస్ట్రీస్కి ఎక్కువగా డిఫరెన్సెస్ ఏమైనా గమనించారా? ఏ డిఫరెన్సెస్ లేదు, వర్కింగ్ స్టైల్, వర్కింగ్ ప్యాటర్న్, బట్ హియర్ ఐ థింక్ ద మూవీ గోస్ మోర్ అండి.
అండ్ పైరసీ ఈజ్ లెసర్ హియర్ దాన్ ఇన్ తమిళ్ మూవీస్. తమిళ్ మూవీస్ ఇమీడియట్లీ పైరసీ వచ్చేస్తుంది. తెలుగు ఫిల్మ్ అట్లా వచ్చేస్తుందని లేదని తెలీదు, బట్ ఈవెన్ దట్ లెసర్ దాన్ తమిళ్ అండి. శరత్ కుమార్ గారికి బాగా నచ్చిన తెలుగు హీరోయిన్స్ ఎవరు? హీరో అంటే నాకు చిరంజీవి గారండి, బికాస్ ఐ వర్క్డ్ విత్ హిమ్ అలాట్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వర్క్డ్ విత్ మహేష్ బాబు. ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ అలాట్ అండి. ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అండి. ద డాన్సింగ్ అండ్ బీజిఎం, ఒక బీజిఎం పెద్ద పెద్ద బీజిఎంలో ఒకే షాట్లో చేసింది అని నాకు రాధిక గారికి వి లైక్ జూనియర్ ఎన్టీఆర్ అలాట్. బట్ చిరు ఇస్ అవర్ పెట్ అండి, చిరు గారు. బట్ అందరూ వీ నో ఎవ్రీబడి వెల్, బట్ స్పెషల్లీ వెల్ టు సే ఐ విల్ సే చిరు గారు, బికాస్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద డే విచ్ హీ అండ్ మీ నో at one time of trouble when I came to meet him, Annapurna studio ఉండే వాళ్ళని. I said, sir, I want to come and meet you అని చెప్పాను. రండి ఎంటర్ అయినారు. అక్కడ వచ్చి మీట్ అవ్వాలి సార్ అన్నాను. ఇంటికి వెళ్ళి తీసుకువెళ్ళి భోజనం పెట్టి ఏమన్నారు, మీరు పిక్చర్ చేయాలని నేను ప్రొడ్యూస్ చేయకపోతున్నాను అని చెప్పాను. అప్పుడు వీళ్ళు చెప్పారు, నేను స్టిల్ రిమెంబర్, ఐ డోంట్ ఫీల్ హ్యాపీ టు సే దట్, బికాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఆఫ్ చిరు గారు యూ షుడ్ అండర్స్టాండ్. సో ఐ ఆస్క్డ్ హిమ్, సార్ వాట్ విల్ బీ ద శాలరీని, నువ్వు నాకు శాలరీ ఇస్తావరా అని అడిగారు. That was one thing I felt, like it's great of Chiranjeevi garu. But then, after talking to him about all these things, because I want to do it and get rid of all my other problems that I had in my life. But then it so happened when he said, after Gang Leader, you hero ayipotavara ani annaru, that jarigindi. So then I became better off than what I was. So I can never forget that day about him being so openly telling that you are doing it because you wanted to solve some of your problems. So why should you give me a salary? Chuskunta annaru. It's very rare quality, and definitely many people would have been the same. But since I knew Chiru garu, I worked with him. When I went and asked him, he said that. Oh, so with your permission, I don't know whether I can ask this question or not. Antaga financial trouble ga anta face chesara? Ante anta అయిపోతుంది, because when you have sometimes movie industry itself is a risk element kada. So production అంటే ప్రొడక్షన్లో ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది. మైనస్ వస్తే ఏం చేయాలని తెలియకపోతుంది. అండ్ టాప్ ఆఫ్ దట్, టు మేక్ అనదర్ ఫిల్మ్ అగైన్ యూ టు ఇన్వెస్ట్. సో సంబడి షుడ్ గివ్ యూ కాల్ షీట్, దెన్ విల్ కంపేర్ విత్ ద ప్రీవియస్ ఫిల్మ్. అది సరిగా పోలేదు సార్, మళ్ళీ చేస్తే ఎలాగొస్తుంది, ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ రిలీజ్ చేస్తారా లేదా తెలీదు, అట్లా అన్నీ వచ్చేస్తుంది కదా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ మేక్ యూ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ గెట్ ఇంటూ సమ్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ దెన్ యుల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రొడక్షన్. Then acting gets a hit, then your financial troubles pull you down, then you start thinking about your acting performance will also come down, and if your movies don't do well, that hits you again badly. So every actor goes through this, and I think God has been great to me and has kept me in total balance of my mind and health and body. Good, touch wood. So కాంచన మూవీ గురించి అంటే అలా థర్డ్ జెండర్గా ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు శరత్ కుమార్ గారు దీనిలో చేస్తున్నారు అని అంటే ఎలా ఉంటారా, ఎలా కనబడు, అసలు ఎలా యాక్సెప్ట్ చేశారా అనేది కొంతమందికి వచ్చినటువంటి ఒక డౌట్. సో ఆ టైంలో మేజర్గా స్టోరీ స్క్రిప్ట్ అది మాత్రమే చూసారా, అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏమైనా? లారెన్స్ వచ్చి నాకు ఈ సబ్జెక్టు చెప్పేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. నా ఫ్రేమ్ పెద్ద ఫ్రేము, ఈ ఫ్రేమ్లో నేను ఒక ట్రాన్స్జెండర్ గెటప్లో ఫస్ట్ షాట్లో ఇఫ్ దే లాఫ్ దట్స్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అని నేను చెప్పాను. లేదన్నా అవుదు, డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ యూ, ఈ క్యారెక్టర్ ఇమోషనల్గా ఉంటుంది. ఆల్సో దేర్ అగైన్ ఇట్ వాస్ ద మెసేజ్ అండి. ఎలాగ నేను ఇప్పుడు చేసిన నేను ఒక రకం ఒక క్యారెక్టరు ఒక మెసేజ్ ఉందో వాళ్ళ ట్రాన్స్జెండర్ లైఫ్ అని చెప్పారు లారెన్స్ గారు. సో దాట్ ఐ లైక్డ్. సో ఐ వాంటెడ్ టు టేక్ అప్ దట్ కాజ్ బికాస్ ట్రాన్స్జెండర్స్ ఆర్ సమ్టైమ్స్ మిస్టేకన్. Of course, there are good people, bad people in every field and every gender, everything. But still, transgenders, I think they need some kind of upliftment in society. So then Lawrence ఏం ఫీల్ అయినట్టు సార్ మీరు చెప్తే బాగుంటుంది, మీరు డెఫినెట్గా కంటే చేయాలన్నారు. దెన్ ఐ లైక్ ద స్క్రిప్ట్ అండి. ఆ స్క్రిప్ట్లో దిస్ పర్సన్ కాంచన వాంట్స్ టు బ్రింగ్ అప్ అనదర్ ట్రాన్స్జెండర్ అండ్ హర్ అంబిషన్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. అది నా అంబిషన్ లాగా. I want to build an hospital, the educate cheyali and ani. That was what was Kanchana. So really I liked it. And even Radhika garu, very rarely she will say the movie is nice. Radhika garu picture chusi baita vachedappudu face chuse telisipotundi. Em chepru, she'll get into the car, let's go and chepte finished. A picture chandalanga undani telisipotundi. So one movie she liked was she said the way I did like that, the hair was trying to put back. She said,
this even you have watched about women and you have done it. So it's a very interesting film, and for this frame to act as a transgender was very, very challenging, and I took the challenge, and it was proved a success. Even when I was working with Rajani Garu, when I was doing Kochadiyan in London in Pinewood Studios, he said, Sharath garu, nenu picture enduku aadutundani first I wanted to see the film, and meer entire picture egripoyindanaru. So anta impact chesaru meeru ani chepparu. So definitely that scene where in the stage when I talk about transgender, Yes. the feelings of a transgender, that you don't need glycerin there, and the emotion was already there. So I made the entire audience in that shooting cry, where I also had choked in the thing. So that was the impact what Lawrence wanted, and that succeeded in the film. అండ్ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఆ కూతురికి వచ్చే డైలాగ్స్ ఉంటాయి Ade, అసలు. it's very interesting. That was one thing I liked about that movie. ఎస్. సో రాధిక గారు చాలా ముక్కుసూటి మనిషి, మీరేమో కొంచెం నిదానంగా ఆచితూచి అడుగులు వేద్దాం అనేటువంటి మీది అలాంటి వ్యక్తిత్వం. సో ఎప్పుడు ఏమైనా క్లాషెస్ వస్తూ ఉంటాయా ఇద్దరికి జర్నీలో? అట్లా ఏం క్లాషెస్ లేదండి, బికాస్ షీ వాస్ మై ఫ్రెండ్ బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. సో క్లాషెస్ రావడానికి ఏం ప్రాబ్లం ఏం లేదు, బికాస్ షీ వాస్ మై ఫ్రెండ్ ఫర్ ఆల్మోస్ట్ 10 years అండి. 10 years we are friends, and whatever in my life I used to discuss with her, she used to discuss with me. అలాంటి నేను, అరవింద్ స్వామి అండ్ రాధిక గారు was the closest friends అండి. We used to meet almost every second day, second evening. We used to meet and talk of various things and all those things, and then we got married. So being a professional, I respect her profession, she respects my profession. So that never had any clashes. And she is of course basically a nice person. For the outside world, she'll look very tough and look like even me. If people see me in person, they oh, Sharath is a tough foe. ఎలా ఉంటారో ఏమో, మాట్లాడితే ఏం చెప్తారో ఏమో అని ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్, బోత్ ఆఫ్ us have the same kind of profile అండి. So but Radhika, I would say, is one of the best actors in the, I would say, in the country itself. Not because she's my wife, and she's one person who can perform any character that you give her, and I don't see anybody like her. And there are so many stars who are working well, who are acting well, and her talents is what is still keeping her going. And she's a self-made person, and after big screen, small screen, she's ruling the small screen, and she's so bold, and I think woman, what a woman should be. Challenges, risk, problems అన్నీ వస్తున్నాయి లైఫ్లో. ఆ లైఫ్ లీడ్ చేది ఎలాగే అని ఒక ఎగ్జాంపుల్ అంటే అది రాధిక గారండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఫీల్డ్లో ఒకే ప్రొఫెషన్లో ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు నార్మల్గా. సో అలాంటిది ఏమైనా ఫేస్ చేశారు? అట్లా ఏం లేదు, అదే చెప్పాను కదా, 10 years ఫ్రెండ్స్, దెన్ తర్వాత మ్యారేజ్, and then I respect her work, she respects my work. We don't clash anywhere in that, and I don't feel jealous about her, she doesn't feel jealous about me, and there's no issue at all, and she respects my work, and she understands what this profession is, and I understand what this profession is. And clashes ante ఒకటే clashes ante both of us are busy and we don't get time to spend it to each other. That is only clash. I'll tell her, okay, we'll go this summer, we'll go somewhere అని చెప్పేసాను. సమ్మర్కి ఏమైనా పొలిటికల్ మీటింగ్ ఏమైనా అయిపోయింది. దెన్ ఇప్పుడు కూడా మార్నింగ్ నాకు ఫోన్ చేసి చైనా వెళ్దామన్నారు. ఎందుకు అన్నాను, ఇది ఎందుకంటే చైనా వెళ్తామని వస్తారా లేదా అన్నారు. వస్తాను అన్నాను. సో నౌ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ కెనాట్ గో ఆన్ దట్ డేట్, దట్ విల్ బి అ ప్రాబ్లమ్. లైక్ దట్ little problems will be there అండి. Okay. But let me tell you one thing, she's one of the best actors I have seen. So your all-time favorite heroine? హీరోయిన్ చాలా మంది ఉన్నారండి, లైక్ సావిత్రి గణేష్ అండ్ సరోజాదేవి గారు, ఆల్ ది భానుమతి గారు, అండ్ రీసెంట్ ఎవరైనా చెప్పండి. రీసెంట్గా నేను ఇందాక అడిగాను, మీరు దాన్ని స్కిప్ చేశారు తెలుగులో. లేదు, there are so many stars అండి. I feel there are so many stars who are working well, and Tamanna has groomed herself very well, Nayanthara has groomed herself very well. So Nayanthara and Tamanna, when they came into the industry and now they have groomed themselves into performance and star, more than stars, they're also actors. So they have groomed themselves well, and that's it. Okay, tell me about Varalakshmi. Varalakshmi, I think she should have been greater heights. She should have seen more greater heights than what she is right now, and still she will reach those heights, because naku after she completed her BMBA in Edinburgh University, the only బాధ నాకు ఏంటంటే, after studying, see, as a father, your ambition should be very clear. If she had told me that I want to become an actor, then I would have sent her to Hollywood. I would have sent her to wherever, if she wants to be the highest
place, whichever you wanted to go to learn acting or the profession itself, then she would have gone there. But she went to Edinburgh University to do marketing. So business administration చేసిన తర్వాత acting అంటే, then you should have selected. So if she had concentrated on one thing, maybe she would have achieved what she's going to achieve in the future very soon. And even now, like Sarath Kumar, I like the movie. And Sarath Kumar was very interesting, was performing and the way she has done it. And sometimes, artists luck కూడా ఉండాలండి. టాలెంట్ ఉంటే అదొకటి, లక్ ఉండాలి. And the luck is not favored her so far. Definitely it will. I am confident that she will do it. టాలెంట్ అండ్ లక్తో పాటు ఇండస్ట్రీలో పైకి రావాలి అని అంటే గాడ్ ఫాదర్ ఉండాలా? గాడ్ ఫాదర్ అట్లా ఏం లేదండి. ఐ డోంట్ థింక్ అంటే గాడ్ ఫాదర్ ఎవరు రికమెండ్ చేయదు. ఈవెన్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ రికమెండ్స్ యూ, అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ టాలెంట్ యూ కెన్ నెవర్ కమ్ అప్ కదా. సో దిస్ వన్ ప్రొఫెషన్ రికమెండేషన్ విల్ నాట్ వర్క్ అండి. ఒక పిక్చర్ వచ్చేస్తుంది, దీని తర్వాత దెన్ ఇట్ ఇస్ యువర్ టాలెంట్, ఇట్ ఇస్ వే యూ పర్ఫార్మ్, ద వే యూ ఆర్ యాక్సెప్టెడ్. ఎస్, దిస్ ఓన్లీ ఫీల్ వెల్ టాలెంట్ స్పీక్స్ అండి. యూ నీడ్ లక్, బట్ రికమెండేషన్ లెటర్ విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. ఓకే, చాలామంది స్టార్స్ వాళ్ళ అమ్మాయిల్ని ఈ ఫీల్డ్లోకి రావద్దు అని చెప్తూ ఉంటారు అండ్ ఎంకరేజ్ చేయరు, బట్ మీరు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నో, వెరీ ఫస్ట్ టైమ్ అండ్ షీ ఆస్క్డ్ మీ, ఐ డోంట్ ఎంకరేజ్ హర్ అండి. నేను వద్దన్నాను. ఎందుకు వద్దనంటే, బికాస్ what you studied and this does not match at all. So maybe you could get a job to that level and then you could have pursued your passion. Because talent undani naku telusu, because I saw her performing Cats and her dance prowess I knew, because in the stage she used to dance very well. And Cats, the play that she did was very well enacted, and although she's got talent. But then this industry is not that easy. Here you have to have luck and your movie should release on time and that movie should be a hit. So అది అవ్వలేదంటే ది కాంబినేషన్, ఆ పిక్చర్ ఏ పిక్చర్ చేశారు, ఆ పిక్చర్ చేశారు సార్ సరిగా పోలేదు, సరిగా పోలేదంటే దే థింక్ ద ఆర్టిస్ట్ కన్సర్న్ ఇస్ నాట్ ద రీజన్, ద హోల్ మూవీ. సో సమ్ టైమ్ వి అటాచ్ ఇంపార్టెంట్, వరలక్ష్మి పిక్చర్ చేశారు సార్ సరిగా ఆడలేదని చెప్తారు. సో అట్లా అయిపోతుంది ఈ ఇండస్ట్రీ. సో డెఫినెట్లీ షీ విల్ మేక్ ఇట్. ఐ హోప్ షీ మేక్స్ ఇట్. సో పొలిటికల్గా మాట్లాడదాం. ఏఐఎస్ఎంకే అంటే పార్టీగా మీరు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, అండ్ ఫుల్ టైమ్గా దానిపైన ఎప్పుడు వర్క్ చేస్తారు? ఫుల్ టైం పొలిటీషియన్గా శరత్ కుమార్ని అనుకోవచ్చా ఇప్పుడు? ఫుల్ టైం పాలిటీషియన్గానే ఉన్నాను. బట్ ఏమైపోతుందంటే మనకి జయలలిత గారు వెన్ స్టిల్ షీ వాజ్ అలైవ్, ఐ బికమ్ మోర్ ఆఫ్ ఎ షాడో ఆఫ్ ఏఐఎన్డీఎంకే అండి. అది ఇప్పుడు ఐ జస్ట్ ఇన్ మై జనరల్ బాడీ ఐ డిసైడెడ్ దట్ వీ బికమ్ independent of all these things. We will take our own policies forward. So that maybe I had a setback, supporting totally, 100% supporting the ruling government and supporting Jayalalitha Garu. And I don't regret having supported Jayalalitha Garu, because I found her as a great leader, administrator. I found her to be a very intelligent person. I would rather relate to an intelligent person to a person who is not lesser intelligence. I really liked MGR, and from that time I looked at Jayalalitha Garu. And I think the dynamic leader that she was, I was supporting the party. Now I decided that I should spend more time on our own policies, that is towards developing the youth and also agriculture. So we have started moving towards that, and I think I'll be devoting more time, effective time, than what I have done, because that time it was more of a shadow only. If it was shadow in the bite vachi, then we have to go towards our own goals and aims and thing, and definitely we'll do better. I also decided the local body election that are to be, we'll contest alone. ఇప్పుడు పొలిటికల్గా కొంచెం వాక్యూమ్ ఉంది తమిళనాడులో. సో ఈ టైంలో కనుక మీరు ఇంకొంచెం అగ్రెసివ్గా, ఇంకొంచెం యాక్టివ్గా మీ పార్టీని కనుక తీసుకెళ్ళగలిగితే ఇన్ ఫ్యూచర్ శరత్ కుమార్ గారిని సీఎంగా చూడొచ్చు అని అంటున్నారు. 100% ఛాన్సెస్ ఉంది. ఐఎమ్ వెరీ బోల్డ్ ఇన్ సేయింగ్ దట్ ఐ కెన్ గివ్ అ క్లీన్ అడ్మినిస్ట్రేషన్, గుడ్ అడ్మినిస్ట్రేషన్, కరప్ట్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఐ కెన్ గివ్. బట్ పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్, దట్స్ వాట్ ఆల్రెడీ టోల్డ్. ఏం చెప్పానంటే, శరత్ కుమార్ గారు ఏడీఎంకేకి సపోర్ట్ చేశారు, శరత్ కుమార్ ఇట్లా he was always supporting అని చెప్తారు. See, what else can you say about Sarath Kumar? Have I done anything wrong to the people? No. When I go to the constituency, Tenkasi, I performed well. When I was in parliament, I performed well. There is no allegation against me there. There is no allegation in the state. And I have done no harm to the people of Tamil Nadu. And so people of Tamil Nadu know me as a good, charismatic leader. They all think why he has not moved alone and instead of sticking with somebody. That thought has been there. So some people in the social media keep on telling, oh, now today he is talking.
It's not today I'm talking. In 1996, when the corrupt government of Jayalalitha, I was the only guy who opposed her. Even రజనీకాంత్ గారు కూడా చెప్పారు, ఈవెన్ గాడ్ కెనాట్ సేవ్ తమిళనాడు అని చెప్పి అమెరికా వెళ్ళిపోయారండి. నేను 45 days క్యాంపెయిన్ చేసిన వాళ్ళని. And Indian Express reported Sarath Kumar tucks away his .32 caliber pistol in his hip and moves around అని చెప్పి రాశారు. So I've been very tough. I've been very bold. I like to be bold. And now I've taken that bold step. The people should understand this guy can deliver something. I can communicate. I can talk to people. I'm quite intelligent. I can understand. Aptitude to learn is there. And you cannot keep on thinking about everybody's past. You will have a past, I'll have a past. But what is the personality is what you have to look. And I've got confidence that I'll convince the people in the future years to come. And what you thought, if I could have the opportunity to become the top leader in the state, well, there is an opportunity to go towards it. No. Nothing is impossible in life. Of course. రజనీకాంత్ గారు పాలిటిక్స్లోకి రావాలి అని, కమల్ హాసన్ గారు వచ్చేస్తున్నారు అని, ఇవే కనుక నిజమైతే మీరందరూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంపాసిబుల్ అండి. అది అట్లా ఐ డోంట్ థింక్ ఇట్ వోంట్ వర్క్, బికాస్ వీఆర్ ఆల్ డిఫరెంట్ ఐడియాలజీ, డిఫరెంట్ థింకింగ్, అండ్ ఐ వెరీ క్లియర్లీ ఫీల్ దట్ వీ హ్యావ్ డన్ 10 years of work. So we should see the depth of water in the way I want to go. So I don't think we should align with anybody. Then the individuality again goes. Even if I get 10 votes, they will say it is because Rajini garu vachar మీ పార్టీకి దాని 10 votes వచ్చింది Rajini గారి కోసం అని చెప్పేస్తారు. So now I want to prove my individuality. I want to show that we can do something by developmental politics and good governance and taking good policy to the people. And so everybody can come to politics. There is no, I cannot stop Rajini from coming from politics or Kamal Hassan from coming from politics. Anybody can come to politics. It's a democratic country. And so I think we will go alone and we'll see what best we could do for the state and the country. Okay. Thank you so much for talking to NTV. Thank you. Nice meeting you, Sarath Kumar. Thank you. Thank you very much. ఇది శరత్ కుమార్ గారితో చిట్ చాట్. స్టే ట్యూన్డ్.